రూ. 70 ఎంట్రీ టికెట్ తీసుకుని TU-142M ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం లోపలికి వెళ్ళా. ఈ TU-142M ఎయిర్ క్రాఫ్ట్ ఇండియన్ నేవీలో 30 ఏళ్ల సర్వీస్ చేసిన తర్వాత డీకమిషన్ చేయబడి వైజాగ్ బీచ్ రోడ్ సబ్మెరియన్ మ్యూజియం కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఈ మ్యూజియం ఇండియన్ నేవీ ఆంధ్ర గవర్నమెంట్ కలిసి డిసెంబర్ 2017లో ప్రారంభించారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ తన దాదాపు 30 ఏళ్ల సర్వీస్ లో 30,000 గంటలు ఎగిరి ప్రమాదం ఎరుగని ఎయిర్ క్రాఫ్ట్ గా గుర్తింపు పొందింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ లోకి వెళ్లే ముందు ఈ మ్యూజియం లో హెరిటేజ్ జోన్, ట్రైనింగ్ జోన్, ఎక్విప్మెంట్ జోన్, వార్ జోన్ అని సపరేట్ చేసి ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించిన సోనో బాయ్స్, ప్రోమ్లర్స్, ఇంజిన్, సర్వైవల్ కిట్, డేటా రికార్డర్ మొదలైన ఎక్విప్మెంట్స్ ను చూడొచ్చు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని యాంటీ సబ్మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా పిలుస్తారు. సబ్మెరియన్ మ్యూజియం మరియు యాంటీ సబ్మెరియన్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ని ఎదురుగా ఉండడం చూస్తుంటే సూపర్ అనిపిస్తుంది. ఇది కదా వైజాగ్ టూరిజం అంటే, వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్.